అందరూ నమస్కారం. మనకి చాలా రకాల ఆకుకూరలు ఉంటాయి. అంటే మనకు తెలిసిన రకాలు చాలా ఉన్నాయి. మనకేంటంటే తోటకూర, గోంగూర, బచ్చల కూర, చుక్కకూర, పొనగంటి కూర ఇలాంటి కూరలు తెలుసు. ఈ మధ్యకాలంలో ములక్కూర కూడా తింటున్నాం అనుకోండి ఎక్కువ మంది. సో ఇవి కాకుండా గిరిజన ప్రాంతంలో గిరిజనులు తినే ఆకుకూరలు అయితే మనం లెక్కట్లేం, అన్నీ ఉంటాయి అన్నమాట. అన్ని రకాలు ఉంటాయి. అలా గంగబావల కూర అని, చిలక తోటకూర అని, ఎర్రముల తోటకూర అని రకరకాలు అనమాట. అలాగే గంగపావలి కూర ఉంటుంది. పావలి కూర, గంగపావలి కూర, అలాగే ఇంకొకటి కొండ పావలి కూర. గంగపావలి కూర తింటూ ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఈ కొండ పావలు కూడా అవే ఉంటాయి. ఇక విశేషం ఏంటంటే ఈ కొండ పావలి కూర అనేది, ఈ ఆకుకూర, ఈ మొక్క మన తూర్పు కనుమలలో చాలా అరుదున ఉంటుంది. అంటే చాలామందికి పుస్తకాల్లో అక్కడ ఆ మొక్క ఉంటుందని తెలుసు తప్ప మొక్క మామూలుగా దొరకదు. అరుదైన మొక్క ఇది. మామూలుగా ఆకుకూర ఇదేమీ పెద్ద ఇది కాదు. శుభ్రంగా ఆకుకూర అందరూ తినేవారు, గిరిజనులు పూర్వం తినేవారు కొండపావల కూర. దీని ఏంటంటే పప్పులు వేయగానే మెత్తగా అయిపోతుంది, పేస్ట్లా కనబడదు, కానీ టేస్టీగా ఉంటుంది. ఇందులో చాలా విటమిన్స్, మినరల్స్ అవి ఉంటాయి అన్నమాట. పౌష్టికాహారం బాగా. అది పప్పులో వేసి తింటారు. అలా ఉట్టిది కూడా అలా కూరలో ఉడకబెట్టేస్తే పేస్ట్ పప్పులో అయిపోద్ది అన్నమాట. అది అన్నంలో వేసి తింటే బాగుంటుంది, పుల్లగా కొంచెం ఉప్పు వేసి వండి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొండ పావలి కూర అన్నమాట. ఇది వండడం కూడా చాలా ఏం లేదు. పప్పులో మనం తోటకూర ఎలా వేస్తామో చుక్కకూర అలాంటి పప్పు, చుక్కకూర పప్పు వండుతాం కదా, అలాగే ఇవి ఈ ఆకుకూర బచ్చలి పప్పు అలా ఉన్నట్టుగానే ఇవి కొండపావలి కూర చిన్న ముక్కలు కట్ చేసేసి పప్పులో వేసి ఉడకబెట్టేయడం, కొంచెం ఉప్పు వేసుకొని తినేచ్చు అనమాట. మంచి ఆరోగ్యం అది. ఇది చాలా సింపుల్. ఒక చిన్న కొమ్మ మనం దాంట్లో వేసుకుంటే అలా పాకిపోద్ది, నీళ్ళుంటే విస్తరించేస్తుంది. మనం 10 మందికి ఇవ్వచ్చు అలా అనమాట. మనం ఇప్పుడు మొక్కలు డెవలప్ చేస్తాం, తర్వాత మనం ఈ మొక్కలు కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది గిరిజనులతో మళ్ళీ ఆ ప్రాంతంలోనే మనం వాళ్ళనే పెంచమంటున్నాం అన్నమాట. పెంచితే మనకు కూడా మొక్క ఇస్తుంది, అప్పుడు ఎక్కడైనా పెరుగుతుంది. ఎక్కడైనా మళ్ళీ ఈ మొక్క ఎక్కడైనా పెరిగి మొక్కే. కాకపోతే మనం పట్టించుకోవడం వల్ల పోయింది. దేని యందు శ్రద్ధ ఉండదో అది వెళ్ళిపోద్ది, మన దగ్గర ఉండదు. దేని యందు శ్రద్ధ కలదో అదే ఆటోమేటిక్గా మన దగ్గర వచ్చేస్తుంది అనమాట. అలా శ్రద్ధ ఉండాలన్నమాట. ఉంటే ఉంటుంది, అయితే వెళ్ళిపోతుంది. ఏదైనా ఒక చొక్కా అయినా, మనం ఆడుకునే చెప్పులైనా శ్రద్ధ ఉందనుకోండి ఉంటాయి, శ్రద్ధ లేదనుకోండి ఎక్కడ పోతాయి. అలా ఏంటంటే మొక్కల మీద మనం ఇలాంటి మొక్కల మీద శ్రద్ధ పెడితే అవి మన దగ్గరికి వస్తాయి. మనకి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం వంటలు మారిపోతుంటాయి, పంటలు మారిపోతాయి, వంటలు మారిపోతాయి, మనిషి మారిపోతాడు, వేషం మారిపోద్ది, భాష మారిపోద్ది, సంస్కృతి మారిపోద్ది, సాంప్రదాయాలు మారిపోతాయి, అలాగే ఆహార పదార్థాలు మారిపోతాయి. ఆ ప్రాంతంలో ఏం దొరుకుతాయి వండుకుంటారు అనమాట. అలాగే నార్త్ ఇండియన్స్, నార్త్లో ఎక్కువ మనకి ఆవాలు పండుతాయి అనమాట. ఎందుకంటే బాగా చలి ప్రదేశం అది. ఆ చలికి తట్టుకోవడానికి అక్కడ ఆవాలు పండుతాయి. ఆవు నూనె వంటకి వాడుకుంటారు, వంటకి కూడా వాడుకుంటారు అండి. కఫం చేసింది అనుకోండి, ఆవు నూనె వీపుని రాస్తే కఫం తగ్గిపోతుంది. అలాగే వాళ్ళు మామూలుగా మనం ఆవకాయ పెట్టుకుంటాం. ఎక్కడైతే వాళ్ళు ఆవకాయలో వాడతారు ఆవాల్ని, మనం ఆవాలనే వాడతాం. ఆవాల్ని, ఆవుకూరని ఆకుకూరగా కానీ పప్పుగా మనం వాడం. అక్కడ ఏం చేస్తారంటే లేత ఈ ఆవాలకాయలు, లేతకాయలని, పువ్వుల్ని, ఆకుల్ని కూడా పప్పులు వేసి వండుకుంటారు. ఇవాళ కూర ఏంటంటే అంటే ఆవకూర పప్పు, ఆవాల ఆకులు వేసి వండుకుంటారు. అది శీతాకాలంలో వస్తుంది. ఇది కూడా చూసారా ఎంత నేచరు. శీతాకాలంలోనే ఆకులు, కాయలు, పూలు ఉంటాయి. అందుకని ఆ శీతాకాలంలో ఆ కూర వండి తింటారు. తినడం వల్ల ఏంటంటే చలికి తట్టుకోగలుగుతారు. వేడి చేస్తుంది కాబట్టి చలికి తట్టుకునేలా చేస్తుంది. అలాగే చలికాలంలో వచ్చే దగ్గు, కఫం, జలుబు అలాంటివి రాకుండా కాపాడుతుంది అన్నమాట. అది ఆవాల కూర. మనం కూడా వండుకోవచ్చు శీతాకాలంలో, అప్పుడు వండు తినచ్చు, ఇబ్బంది లేదు. నమస్కారం. ట్యాక్సీ తోలుకుంటూ ఉండేవాడినండి. నాకు సైనస్ అనే కంప్లైంట్ ఏర్పడ్డది సార్. నాకు ముక్కులో గడ్డ కట్టేసిందండి. నాకు బాగా విపరీతంగానే ఊపిరి అందిది కదా సరిగ్గా. నాకు ముక్కుతో పీల్చుకునే గాలి నోటితో పీల్చుకునేవాడండి. పాలకొల్లు ఏంటి హాస్పిటల్కి వెళ్ళానండి. డాక్టర్ గారు నన్ను స్కాన్ చేశారండి. లోపల స్కాన్ పెట్టి చూశారు. స్కాన్ పెట్టి చూస్తే అమ్మ నీకు ట్యాబ్లెట్ వల్ల తగ్గుతుంది, ఇది నువ్వు ఇమీడియట్గా రేపు నువ్వు అటెండ్ అయిపోవాలి, నాకు ఆపరేషన్ చేస్తాను, ఒక 40,000 తెచ్చుకోమన్నారండి నన్ను ఆపరేషన్కి. ఈ సైనస్ ఆపరేషన్కి 40,000 తెచ్చుకోమన్నారు డాక్టర్ గారండి. నేను నెల రోజులు కూడా ఏ పని చేయకూడదు, రెస్ట్ తీసుకోవాలి. నేను ఉదయం లేచి ట్యాక్సీ తోలుకుని నేను జీవనోత్తం గడుపుకునేవాడిని. 4 రోజులు అలాగా బాబు అని ఆలోచించుకున్నాను సార్. నేను పాలకొల్లు నుంచి ఒక నవాబు గారు ఒక లైన్మెన్గా తీసుకొచ్చారండి. కిరాయికి అడుచుకున్నారు ఆయన నన్ను. ఇలాగ రాజమండ్రి దగ్గరికి ఆదాడ వెళ్ళాలి బాబు అంటే కిరాయికి వచ్చాను సార్. నేను వస్తే దారిలో చెప్పాను నవాబు గారికి, నవాబు గారు ఇలాగండి నాకు ఇలాగ సైనస్ గడ్డ కట్టేస్తుందండి ముక్కులోని, రేపు పొద్దున ఆపరేషన్ చేయించాలంటున్నారు, మరి నాకు ఏంటి సార్ అంటే, అప్పుడు డాక్టర్ గారిని చూపిస్తానని చెప్పేసి డాక్టర్ గారు చూపించారండి.
చూసారు, రవివర్మ గారు చూసారండి. ఫస్ట్ నెల ట్యాబ్లెట్ ఇచ్చారండి నాకండి సైనస్కి. ఆ నెల రిలీఫ్ అయింది కొద్దిగానండి, రిలీఫ్ అయింది. ఊపిరి అందుకుంటుంది నాకు, అంటే నోటితో పీల్చుకున్న గాలి ముక్కుతో పీల్చుకుంటున్నాను, లైట్గా వచ్చిందండి. కంప్లైంట్ ఓహో క్లియర్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు దాకా మొత్తం క్లియర్ అయిపోయింది సార్ నాకు సైనస్ అంతా. దాంతోపాటు షుగర్ కంప్లైంట్ మళ్ళా నెలలో చెప్పానండి సార్కి. షుగర్కి 2 పూట్ల ట్యాబ్లెట్లు వేసిపోయానండి అండి, ఉదయం సాయంత్రం 2 ట్యాబ్లెట్లు రోజును. ఏంటి జీవితం అంతా ఈ ట్యాబ్లెట్ మింగుతా అని చెప్పేసి విరక్తి పుట్టేసింది నాకండి. జీవితం మీద తింటాను ట్యాబ్లెట్ ఏంటి బతికేంటి అనిపించింది. ఆఖరికి దేవుడి దయ వల్ల అసలే మన రవివర్మ గారు వల్ల ట్యాబ్లెట్లు మొత్తం 3 నెలలు ట్యాబ్లెట్లు మొత్తం మానిపించేస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంది సార్ ఈరోజు, నాకు చాలా హ్యాపీగా ఉందండి. ఫ్యామిలీతో ఇలా హ్యాపీగా ఉన్నానండి. షుగర్ వల్ల కంప్లైంట్లు అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయండి. సార్ ఇచ్చారు మందులు అట్లు కూడా. ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నామండి.